అందరికీ నమస్కారం. మేము మంచిర్యాలకి బయలుదేరినాము. రేపు మా రమపిన్ని వాళ్ళ అన్న కూతుర్ది పెళ్లి ఉందన్నమాట. ఆ పెళ్లికి ఈ మధ్యలో పెళ్లిళ్ళకి బాగా వెళ్తున్నాం. చాలా పెళ్లిళ్ళకి అటెండ్ అవుట్ జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళకి తప్పకుండా ఎక్కడికైనా వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళు కూడా రావాలి మాతోని, కానీ రావట్లేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి పత్తి చేను పని బాగా ఉండడం వల్ల మళ్ళీ మంది మిస్ అయితే మళ్ళీ రారని చెప్పి రావట్లేదు. మేము కూడా పెళ్లికి రేపు వెళ్ళాలనుకున్నాం. కాకపోతే పొద్దున్నే పెళ్లి 8:30కి పెళ్లి. మేము 6 గంటలకు బయలుదేరినా చేరుకుంటాం 2 గంటలల్లో. అంటే 100 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. అయితే చేరుకుంటాం, కానీ ఇప్పుడే వెళ్తున్నాం పెళ్లికి. ఎందుకోసం అని అంటే ఆ పెళ్లి రేపు పొద్దున మార్నింగ్ అయితే మంచు వస్తుంది అన్నట్టు. మంచు మా ఊరు అట్లా వచ్చి బాగా అంటే నెక్స్ట్ కొంచెం దూరం ఉన్న వాళ్ళే కనిపిస్తలేరు. అందుకని పొద్దున వెళ్తే తప్ప ఏదైనా ఇష్యూ అంటే ఏదైనా యాక్సిడెంట్కి కావచ్చు, మళ్ళీ ఎందుకు రిస్క్ అని ముందే బయలుదేరుతున్నాం. ఈరోజు సాయంత్రం వెళ్ళి మా చిన్నమ్మ వాళ్ళు మా చిన్నతమ్మ వాళ్ళు లేరు, వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయి ఆల్రెడీ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ అవి జరుగుతూ ఉంటాయి కదా. ఈ రోజు మేము మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. అజయ్ వెయిట్ చేస్తాను బావ కోసం. అజయ్ అయితే అటు ఇటు తిరుగుతా ఉన్నాడట. అంటే కూరల ప్రాసెస్ ఉన్నంతసేపు అక్కడ, తర్వాత ఇంటికి వచ్చేసాడు. అట్లా బావ కోసం అని చెప్పేసి అజయ్ వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇంకా మేమైతే ప్రయాణం మొదలు పెట్టేసినాము. ఒక 100 కిలోమీటర్ల బావ, 100 కిలోమీటర్ల ప్రయాణం. ఇక బయలుదేరినాం, వెళ్తున్నాం. పదండి. ఇక ఈ పెళ్లి కూడా ఎట్లా జరుగుతుంది అనేది చూడండి. మా వీడియోలు అందరూ చూసిన వాళ్ళకి ఇప్పుడే ధన్యవాదాలు చెప్తాను. ఈ చలికాలం పెళ్లిళ్ళు అంటే కొంచెం పిల్లలతో ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే ఇక ముఖ్యమైన పెళ్లిళ్ళకి ఖచ్చితంగా అటెండ్ కావాల్సి వస్తా ఉన్నది. ఇంకా బయలుదేరుతాం ఇప్పుడు. పద. మేము ఇంటికి వచ్చేసినాము. హాయ్ అజయ్. ఎప్పుడు వచ్చినావు అజయ్ బెంగళూరు నుండి? నేను మండే వచ్చిండు. పెళ్లి కోసమే కదా అజయ్? పెళ్లి కోసం వచ్చిండు. పెళ్లి కోసం అక్కడికి ఒకసారి తాపోసారి పోయి ఇక్కడికి వస్తాను మళ్ళా. అవును, ఎక్కువసేపు అక్కడ ఉండడం ఇష్టం ఉండదు అన్నట్టు. సేమ్ వీళ్ళిద్దరు ఇష్టం ఉండదు. ఎక్కడ ఉండడం ఇష్టం ఉండదా? ఏసీ ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కొని ఉండడం ఇష్టం. ఇగో మాకు అన్నయ్య రాగానే టీవీ అని అడిగితే అజయ్ రిమోట్ కోసం వెతుకుతా ఉన్నాడు. రిమోట్ ఎక్కడ పడ్డది. ఇక టీవీ చూస్తామని అయితే చూస్తా ఉన్నారనమాట. ఇక్కడికి వస్తే ఈ ఇంటికి రాగానే ఏదో ఫీల్ అనిపిస్తుంది. అంటే ఏదో ఈ టైల్స్ ఇవన్నీ చూసి ఏదో హోటల్కి వచ్చిన ఫీల్ అనిపిస్తుంది. మా పిన్ని కూడా చూడండి ఇంట్లోనే మొత్తం చెట్లతో నింపేసింది. అయ్యో అయ్యో, అట్లయితే మరి హోటల్కే పోదాం కదా. కాదు, ఇక ఎటు చూసినా చూడండి మొత్తం నీట్ గా చదివి. హోటల్ 5 స్టార్ హోటల్ ఎట్లా ఉంటుందో అట్లా నీట్ గా. పిన్ అయితే తుడిచిందే తుడుస్తుంది, కడిగిందే కడుతూ ఉంటుంది అనమాట. నీట్నెస్ నూతన్ కుమార్ ఎట్లా అట్లా అన్నట్టు. అది రిమోట్ కోసం ఇంతమంది వెతికినా అది దొరుకుతలేదు. పిన్ని బాబాయ్ పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. బావ పోయి ఇక్కడ వీధి చివర ఇదివరకు ఒకసారి పన్నీర్ బటర్ మసాలా తెచ్చుకున్నాడు. కాకపోతే అప్పుడు తినలేకపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇక్కడ ఉండే రెస్టారెంట్ లో ఫుడ్ తీసుకొచ్చిండు అనమాట బావ. పన్నీర్ బటర్ మసాలా, రోటీ, చికెన్ బిర్యానీకి 2 డబ్బాలు ఇచ్చిండ్రు. ఇక తింటా ఉన్నాము. మా ఆయన అప్పుడు ఎందుకు మిస్ అయ్యిండు అని అంటే తీసుకొచ్చిండు. తర్వాత ఇది నువ్వు అని బాబాయ్ వాళ్ళు ఏదో వడ్డించేసరికి అదే తిన్నాడు అనమాట. ఈ పన్నీర్ బటర్ మసాలా ఇవి. తర్వాత తెల్లారి పెదనాన్న వాళ్ళు తిన్నారు. ఆ టేస్ట్ కోసం అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చిండు అనమాట. చెఫ్ మారిపోయిందట, ఇప్పుడు వేరే అయ్యయ్యో. అప్పుడు తీసుకొచ్చినప్పుడు పన్నీర్ బాగా వచ్చింది, పెద్ద డబ్బులు వచ్చింది. ఇప్పుడు చాలా చిన్న డబ్బులు వచ్చింది. రేపు పొద్దుట 8:30కేనట పెళ్లి. వద్దా? ఎందుకు పన్నీర్ తిన్నామా? అయ్యో, వాడి కోసం ఆల్రెడీ చికెన్ పెట్టుకున్నాడు దీని నిండా. రేపు 8:30కేనట బావ పెళ్లి. మనం 6:30, 7 గంటల వరకు అక్కడ ఉండాలట. పోదాం. అజయ్ ని లేపు, వర్ష కిరణ్ ని లేపి తీసుకొని రా, నువ్వే నీదే బాధ్యత అని చెప్పింది. రేపు 7 వరకు అక్కడ ఉండాలి. పొద్దున పెళ్లి, అసలే చలికాలం. ఏం కాదు, తొందర లేద్దాం. పిల్లలు తొందర తిని తొందర పడుకోండి, తొందర పోదాం. మేము అందరం లేచుడు ఓకే, కానీ అజయ్ ఒక్కరు లేచుడే కొంచెం కష్టం. రేపు ఒక్కరోజు కాబట్టి తనే లేసి రేపు చూద్దాం. మరి తనే లేసి మా అమ్మ వాళ్ళు లేపుతున్నా లేకపోతే నేనే లేసి అందరినీ లేపుతున్నా అనేది కూడా చూద్దాము. అది బాబాయ్ రాహుల్ ఇప్పుడే రావడం జరిగింది. హాయ్ బాబాయ్.
అప్పటి నుంచి మీ గురించే వెయిట్ చేస్తా ఉన్నాం, మీరు పనులు ఎప్పుడు అయిపోతారా, ఎప్పుడు ఇక్కడికి వస్తారా అని చెప్పేసి. ఏమేమి పనులు అయిపోయినాయి బాబాయ్ పెళ్లి పనులు? టోటల్ పెళ్లి పనులు పూర్తి కంప్లీట్ అయ్యారా? ఎన్ని గంటలకు రమ్మని పిన్ని రిక్వెస్ట్ చేసింది? నన్ను రిక్వెస్ట్ చేయలే, ఆర్డర్ చేసింది. వాస్తవానికి రిక్వెస్ట్ చేస్తే తొందరగా పెట్టాడు, ఆర్డర్ చేసింది కాబట్టి కొంచెం లేట్ గా పోదాం అనుకుంటాడు. బాబాయ్ ఎన్ని గంటలకు రమ్మని పిన్ని? అయితే అసలే వీడికి రావద్దు, అక్కడే పండుకో, మాతోనే పనులు ఉంటాయని చెప్పింది. కానీ నేను బుచ్చని నచ్చిండు, నువ్వు ఏ టైంకి రమ్మంటే నేను ఆ టైంకి వస్తానని చెప్పి వచ్చిన. కానీ చెప్పిన దానికంటే ఒక అరగంట లేట్ పోతానని అనుకుంటాను అనుకుంటాను, కాకపోతే గంట లేట్ అయితే ఉన్నది. కావచ్చు. అయితే నేను 10కే పండుకుందామని వచ్చిన, కానీ ఇప్పుడు టైం చూపెట్టరా బిడ్డ 11:30 అవుతుంది. మన ముచ్చట్లు అసలు ఒడవయి అంటే చెప్పిన టైం కంటే ఇప్పటికే గంటన్నర లేట్ అయింది. టైం అప్పుడు కవర్ చేస్తా కావచ్చు, లేకపోతే పెళ్లి చేతిలో మనం అందరం అయిపోతాం. అయితే ఏదేమైనా కూడా రేపు ఒక్కరోజు మాత్రం మీతో సహా నేను ఎట్లా 2:30 వరకు 3:30 వరకు అన్నా వెళ్ళిపోతారు. మాట కవర్ చేస్తా, మీరైతే రండి. మీరు 7 గంటల వరకు అయితే ఫంక్షన్ హాల్ రండి. లేకుంటే పిన్ని ఫంక్షన్ హాల్ వదిలిపెట్టి మరి మీ కొరకు వస్తుందేమో తెలియదు. అవును వచ్చిన పిల్లి మరీ ఫోన్ చేసి మరీ చెప్పింది. ఇక్కడ వచ్చేసి రాహుల్ చెన్నై నుండి రావడం జరిగింది. మీరు రావడం, ముందుగా రావడం సంతోషం. రేపు మళ్ళీ దమ్మున పెళ్లికి అందుతామో అందమో పిల్లి ఎక్కడ ఫీల్ అవుతుందో అని ముందే వచ్చేసినాం. మా రాహుల్ చెన్నై నుండి పెళ్లి కోసం రావడం జరిగింది. ఫస్ట్ పసుపు ఫంక్షన్, 2nd తారీఖు కురాలు, ఇప్పుడు 3rd పెళ్లి అన్నట్టు. పసుపు ఫంక్షన్ ఫుల్ ఎంజాయ్. రాహుల్ ఫుల్ ఎంజాయ్. వీళ్ళ పెళ్లినప్పుడు ఎట్లుంటది అనే సిచ్యువేషన్ లో ఈ మధ్యలో రావడం జరుగుతుంది అన్ని పెళ్లిళ్ళకి. ఎందుకంటే అన్ని పెళ్లిళ్ళు చూస్తేనే వీళ్ళ పెళ్లిళ్ళకి వస్తారని చెప్పి చూడడం జరుగుతుంది. అన్ని పెళ్లిళ్ళకి అటెండ్ కావడం జరుగుతుంది ఎక్కడెక్కడ నుండో. కజిన్స్ తోని ఫుల్ ఎంజాయ్ ఉంటది ఏ పెళ్లిళ్ళు అయినా. అందుకోసం అని చెప్పేసి మా తమ్ముళ్ళిద్దరికి డబ్బుల లీవులు దొరకకపోయినా మా పిన్ని ఆర్డర్ మీద కష్టంగా లీవులు పెట్టుకొని మరి వచ్చిర్రు. అవునా రాహుల్? పెళ్లిలో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు ఎవరెవరు లేచిరు ఎవరెవరు లేదు, పెళ్లికి అందుతామా అందం అనేది కూడా నిద్ర వచ్చి కళ్ళెర్ర పడ్డాయి, 4 మందం అయింది, నిద్ర వస్తుంది. అయినా నువ్వు మాట్లాడిపిస్తాను, బొమ్మలలో మాట్లాడైతాను. ఓకే ఓకే ఓకే.